ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో మనం ఈరోజు తిరుమలలో భక్తుల యొక్క రద్దీ ఎలా ఉంది, దర్శనానికి ఎంత సమయం పడుతోంది అన్న విషయం గురించి, అలాగే ప్రస్తుతం శ్రీవారి మెట్ల మార్గంలో దర్శనం టికెట్లు ఎలా ఇస్తున్నారు, ఎలా జరుగుతున్నాయి దర్శనాలు అనేవి, దర్శనం టికెట్ దొరుకుతుందా లేదా శ్రీవారి మెట్లు కాలినడక మార్గంలో ఇలా చాలామంది భక్తులు అడుగుతున్నారండి. కనుక శ్రీవారి మెట్ల మార్గం దర్శనం టికెట్ల యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే సెప్టెంబర్ 21వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 82,406 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 31,151 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,68,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 8 నుంచి 10 గంటల సమయం అనేది పడుతోందండి. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉంది. సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి ప్రస్తుతం 1 గంట సమయం పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనానికి కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. మొత్తం మీద ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణ స్థాయికి వచ్చిందండి. నిన్న మొన్న కొండపైన భక్తుల యొక్క రద్దీ చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు అయితే మరీ ఎక్కువగాను లేదు, తక్కువగాను లేదు, మధ్యమంగా సాధారణంగా భక్తుల యొక్క రద్దీ అనేది కొనసాగుతోంది. కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లైన్లో ఈరోజు ఎంటర్ అయ్యే భక్తులకు దర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి భక్తులందరూ కూడా మీ యొక్క జర్నీని ప్లాన్ చేసుకోగలరు. ఇప్పుడు శ్రీవారి మెట్ల మార్గం దర్శనం టికెట్ల గురించి వివరించమని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. తిరుపతిలో కాలినడక మార్గాలు, కొండకు వెళ్ళడానికి 2 రకాలైన కాలినడక మార్గాలు ఉన్నాయండి. అవేంటంటే అలిపిరి మెట్ల మార్గం, అలాగే శ్రీవారి మెట్టు కాలినడక మార్గం. అలిపిరి మెట్ల మార్గం యొక్క పూర్తి వివరాలను నేను గత వీడియోల్లో తెలియజేశాను. ఎవరైనా తెలియని వారు ఉంటే మన ఛానల్లోని పాత వీడియోస్ చూడండి. ఈ మంత్లోనే చేశాను, అందులో ఉంటాయి. ఇక శ్రీవారి మెట్ల మార్గం అనేది ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుందండి. ఈ శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్ళే వారి కోసం కింద తిరుపతిలోని శ్రీవారి మెట్టు కాలినడక మార్గం స్టార్టింగ్ పాయింట్లోనే ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారండి. ఈ టోకెన్లు తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఉదయం 5 గంటల నుంచి ఈ సర్వదర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి గంట లేదా 2 గంటల్లోపే దర్శనం టికెట్లు అన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. మీరు తెల్లవారుజామునే వెళ్ళి శ్రీవారి మెట్ల మార్గం దగ్గర టికెట్స్ ఇచ్చే కౌంటర్ క్యూ లైన్లో ఉంటేనే మీకు ఖచ్చితంగా టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుంది. అయితే టీటీడీ వారు పెట్టిన ఇంకొక రూల్ ఏంటంటే, ఎవరైతే భక్తులు శ్రీవారి మెట్ల మార్గం స్టార్టింగ్లో ఇచ్చే సర్వదర్శనం టికెట్లు తీసుకుంటారో ఆ భక్తులు శ్రీవారి మెట్ల మార్గం మధ్యలో 1250వ మెట్టు దగ్గర మీరు తీసుకున్న దర్శనం టికెట్ని స్కాన్ చేయించుకోవాలండి. ఈ విధంగా మెట్ల మార్గం మధ్యలో స్కాన్ చేయించుకొని వెళ్తేనే మీకు ఖచ్చితంగా దర్శనం అనేది ఉంటుంది. లేదా మీరు కింద దర్శనం టికెట్ తీసుకొని మధ్యలో స్కాన్ చేయించుకోకుండా వెళ్తే మీకు దర్శనం అనేది ఉండదు. ఈ రూల్ అనేది కేవలం శ్రీవారి మెట్ల మార్గం దగ్గర దర్శనం టికెట్స్ తీసుకున్న భక్తులకే అండి. మీరు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో కానీ శ్రీనివాసం విష్ణు నివాసం కాంప్లెక్స్లలో సర్వదర్శనం టికెట్లు తీసుకుంటే ఈ విధంగా మెట్ల మార్గం మధ్యలో స్కాన్ చేయించుకోవాలనే రూల్ లేదు. కేవలం శ్రీవారి మెట్ల మార్గం దగ్గర సర్వదర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు మాత్రమే మధ్యలో శ్రీవారి మెట్ల మార్గం మధ్యలో మీరు తీసుకున్న దర్శనం టికెట్ని స్కాన్ చేయించుకొని వెళ్తేనే మీకు దర్శనం అనేది ఉంటుంది. ఈ సర్వదర్శనం టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు ప్రస్తుతం 5 గంటల సమయం అనేది పడుతోంది. ఇవండి శ్రీవారి మెట్ల మార్గం దర్శనం టికెట్స్ యొక్క పూర్తి వివరాలు.
కొందరు దివ్య దర్శనం టికెట్లు ఇవ్వటంలా మేడం అని అడుగుతున్నారు. లేదండి, ఇవ్వటం లేదు. ఒకప్పుడు కాలినడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకు దివ్య దర్శనం టికెట్లను ఇచ్చేవారు. ఇప్పుడు నడక మార్గంలో వెళ్లే వారికి కానీ మామూలుగా బస్సులో వెళ్లే వారికి కానీ అందరికీ కూడా సర్వదర్శనం టికెట్లను మాత్రమే టీటీడీ వారు కేటాయిస్తున్నారు. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాల గురించి తెలుసుకుందాము. అయితే ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు అక్టోబర్ 1కి టికెట్స్ కావాలి మేడం, అవుతాయా అని అడిగారు. అక్టోబర్ నెలకి సంబంధించిన దర్శనం టికెట్లు అన్నింటినీ కూడా ముందే జూలై నెలలోనే ఆన్లైన్లో విడుదల చేసేసారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. ప్రస్తుతం మీకు అక్టోబర్ నెలలో టికెట్స్ కావాలంటే ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనం అందుబాటులో ఉంది. అలాగే ప్రతిరోజు తిరుపతిలో సర్వదర్శనం టికెట్లను కేటాయిస్తారండి. అవి కూడా అవైలబుల్గా ఉంటాయి. మీరు ఈ సర్వదర్శనం టికెట్లను తీసుకొనైనా దర్శనానికి వెళ్ళొచ్చు, లేదా ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికైనా వెళ్ళొచ్చు. అలాగే మేడం, శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ ఎక్కడ పే చేయాలి, ఆఫ్లైన్లో దర్శనం టికెట్ ఎక్కడ ఇస్తారు, కొంచెం ప్రాసెస్ చెప్పగలరు అని అడిగారండి. ఆన్లైన్లో అయితే శ్రీవాణి దర్శనం టికెట్ అలాగే అకామిడేషన్ రెండు కలిపి ఒకటేసారి విడుదల చేస్తారు. మీరు ఆన్లైన్లోనే పే చేస్తే మీకు టికెట్స్ కూడా మీ మొబైల్లోనే జనరేట్ అవుతాయి. ఆఫ్లైన్లో అయితే తిరుమల కొండపైన జేఈఓ ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 6 లేదా 7 గంటల నుంచి మీకు శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. లిమిటెడ్ టికెట్స్ ఉంటాయి. మీరు తెల్లవారుజామున వెళ్ళి శ్రీవాణి టికెట్స్ ఇచ్చే క్యూ లైన్లో ఉంటేనే మీకు ఖచ్చితంగా టికెట్స్ అనేవి దొరుకుతాయి. ఈ శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్ల యొక్క ధర అనేది ఒకరికి 10,500 రూపాయలు. అలాగే ఇంకొకరు, సిస్టర్ తిరుమల వైకుంఠ ద్వార దర్శనం 2024లో ఎప్పుడు అని అడిగారండి. 2024లో అసలు వైకుంఠ ఏకాదశి లేదండి. 2025 జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి ఉంది. అప్పుడు తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వారం అనేది తెరుస్తారండి. జనవరి నెలకి సంబంధించిన టికెట్లను రేపు నెల అక్టోబర్ నెల చివరి వారంలో విడుదల చేస్తారు ఆన్లైన్లో. కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే మన ఛానల్లోని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.